సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు సార్ ఫీజు పేమెంట్ కట్ అయింది, క్యాండిడేట్ ఐడి రాలేదు, ఈ కామెంట్ కొన్ని వందల మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సొల్యూషన్ క్లారిటీగా చెప్తున్నాను చూడండి. మీరు వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి. టెట్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్, ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది కదా, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది లేదా ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే మీరు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో, ఒకవేళ మీ ఫీజు పేమెంట్ కట్ అయ్యి క్యాండిడేట్ ఐడి వస్తే ఇక్కడే మీకు డిస్ప్లే చేస్తుంది క్లారిటీగా. గతంలో మీరు ఏదైతే టెట్ రాసారో ఆ టెట్కి సంబంధించి కూడా హాల్ టికెట్ నెంబర్లు, క్యాండిడేట్ ఐడీలు ఇక్కడే చూపించడం జరుగుతుంది క్లారిటీగా. ఫీజు పేమెంట్ కట్ అయ్యి ఇక్కడే మీకు క్యాండిడేట్ ఐడి కూడా రాకపోతే మీ ఫీజు పేమెంట్ అనేది ఫెయిల్డ్ అయినట్లు. అది 48 అవర్స్లో బ్యాక్ వస్తుందా లేదంటే 7 డేస్ లోపు బ్యాక్ వస్తుందా అనేది టెట్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినా సరే ఆ హెల్ప్ లైన్ నెంబర్లు అసలు రెస్పాండే కావడం లేదు. అసలు ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఎందుకు సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎందుకు పెట్టారనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియాలి. ఓకే గైస్, మీ ఫీజు పేమెంట్ అనేది కట్ అయ్యి మీకు క్యాండిడేట్ ఐడి ఒకవేళ రాకపోతే ఇక్కడ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ దగ్గర చెక్ చేయండి. ఇక్కడ కూడా క్యాండిడేట్ ఐడి మీకు రాకపోతే మీ ఫీజు పేమెంట్ అనేది ఫెయిల్డ్ అయినట్లే. ఆ అమౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు కొత్తగా 750 రూపాయలు ఫీజు పేమెంట్ చేసి తీరాల్సిందే. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, అక్కడ థర్డ్ ఆప్షన్ యూపీఐ ఐడి ద్వారా నీట్గా ఫీజు పేమెంట్ చేయండి. ఫీజు పేమెంట్ చేసేటప్పుడు బ్యాక్ వచ్చేయడం, రీఫ్రెష్ చేసేయడం, కంగారు పడిపోవడం ఇటువంటి పనులు చేయకండి. నీట్గా అక్కడ ఏదైతే టైం తీసుకుంటుందో నీట్గా టైం ఇవ్వండి. ఆటోమేటిక్గా అది అక్కడ మీకు క్యాండిడేట్ ఐడిని క్రియేట్ చేస్తుంది. ఓకే గైస్, ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి మన ఛానల్లో ఉన్న స్టెప్ బై స్టెప్ వీడియో చూడండి. ఫీజు పేమెంట్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే గైస్, ఎవరికైతే ఈ ఫీజు పేమెంట్ కట్ అయిందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి 2024 ఫిబ్రవరి టెట్ అని రావడం అనేసి అక్కడ 2022 ఫిబ్రవరి వస్తుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు 2024 ఫిబ్రవరి అని ఇవ్వకుండా 2022 ఫిబ్రవరిని ఇచ్చారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ ఏదైనా వస్తుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పెద్ద మిస్టేక్స్ చేశారంటే డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, క్యాండిడేట్ నేమ్లో కానివ్వండి, రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో కానివ్వండి, పేపర్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, కొన్ని బిగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి కదా, అటువంటి మిస్టేక్స్ ఎవరైతే చేశారో మళ్ళీ ఫీజు పేమెంట్ చేసి మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి. అది 2 సార్లు అప్లై అవుతుందా లేదనేది నేను కూడా చెక్ చేయలేదు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డేట్స్ ప్రకారం ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అదేవిధంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 17వ తారీఖులోపు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. 16వ తారీఖులోపు ఫీజు పేమెంట్ చేసి 17వ తారీఖులోపు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసేయాలి. ఓకే, 2 కూడా ఒకేసారి చేసేయచ్చు కాబట్టి ఎవరైతే ఇంకా చేయలేదో త్వరపడండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.